ఆమె ఏ విధంగా వాటర్ ఎట్లా సెట్ చేస్తుందో నాకు తెలియదు. ఏమో బాటిల్ అయితే తీసుకొని వస్తుంది అని చెప్పేసి అని అంటున్నాడు. ఆ బాటిల్ ఏం కలుపుతుందో కూడా తెలియదంట. తర్వాత ఫోన్ బ్లాక్ లిస్ట్. ఆడిది ఇప్పుడు పాపం పైసలు పోయినాయి, పర్సు పోయింది, చైన్ పోయింది. ఆ మేడం ఇట్లా ఏమంటారు, మాకు తెలిసిన పర్సన్ ఇచ్చిండు మీ నంబరు. ఇట్లా లైక్ మీరు వస్తారంట కదా మేడం, దానికి కాల్ చేశాను. ఏమిస్తాను అని చెప్పిండు. ఎవరు నీకు ఇచ్చింది? వస్తుంది మీకు డబ్బులు ఇస్తే అని చెప్పేసి అని అన్నారు. సో అందుకని మీకు కాల్ చేసిన మేడం. అది ఇంత చెప్పిరా మరి? అర్థం కాలే మేడం. ఎంతలో చెప్పిరా మరి మీకు మనీ? లేదు మేడం, చెప్పలేదు నాకు. 10,000 తీసుకుంటా. నాకు నమ్మకం ఉంది మేడం, మీ మాటలు వింటుంటే స్వీట్గా ఉన్నాయి. ఓకేనా? నమ్మకం ఉంది నాకు, మీ మాటలు వింటుంటే కూడా స్వీట్గా ఉన్నాయి. అసలు చెప్పాలంటే మీ మాటలు వింటుంటే నాకు ఎట్లెట్లోనో అవుతుంది. ఇంకా చూపిస్తా, మాటలకి అంత ఇదైపోతున్నావేంటి? ఇప్పుడు చెప్పలేదు కదా, ఇప్పుడు అదే నువ్వు నాకు ఇష్టపడతలేవు అయితే. నువ్వు నీళ్ళమో ఇంతగానో ప్రేమ చేస్తున్నావు, ఇంతగానో ఫోర్స్ చేస్తున్నావు. అందుకే కొన్నా బాగున్నా, ఇంకొంచెం బాగుంటాయి. నా ఇంట్లో పడతాయి ఇవి. ఇంకొంచెం 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 కారం కారం ఉన్నట్టుంది. ఏం లేదు, ఎందుకంటే మై కుండలో వాటర్ నేను న్యాచురల్ అంతా. వేరే టేస్ట్ ఉన్నాయి వాటర్ ఇవి. నేను వాటర్ న్యాచురల్ వాడతా ఏదైనా. మీరు తాగండి, మీరు కూడా తాగండి. నేను తాగినా ఆల్రెడీ. నేనేం చేయలేదు, నేనేం చేస్తా, పడుకున్నట్టాను. ఏడిపోతున్నా డోర్ తీసుకొని. నేను మా ఇంటికి వెళ్తున్నా, రెస్ట్ తీసుకుంటాంటే నేను వెళ్తున్నా. ఫోన్ తీసుకోరా మరి. నా ఫోన్ ఇవ్వు. నేను పోలీసులకు ఫోన్ చేస్తా. నా ఫోన్ ఇవ్వు. నా ఫోన్ ఇవ్వు. హలో హలో ఎవరు? హలో బ్రో, ఇందాక నేను ఇన్స్టాలో చాట్ చేసినా కదా బ్రో, నంబర్ ఇచ్చిన. నంబరు? ఓకే 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 బ్రో, ఇందాక సందీప్ బ్రో. రైట్ సందీప్, చెప్పు సందీప్. బ్రో మీకు మీ వీడియోలు ఇట్లా చూసిన బ్రో, నాకు కొంచెం హెల్ప్ చేయాలి బ్రో మీరు ఒక విషయంలో. ఏమైంది బ్రో, ఏమైంది? అది మళ్ళీ నేను కెమెరా ముందుకు వచ్చి చెప్పలేను బ్రో, మీరు వీడియో తీసుకుంటా అంటే, అందుకే నేను ఫోన్లో చెప్తున్నాను బ్రో. ఫోన్లో చెప్తున్నా ఎందుకు బ్రో? మరి ముందు అంటే ఏమైంది, ప్రాబ్లం ఏంది? అంటే మ్యాటర్ వేరే మ్యాటర్ అనమాట, అందుకే నేను కెమెరా ముందుకు రాలేను బ్రో, మీరే సాల్వ్ చేయాలి ఎలాగైనా. అబ్బా బ్రో, ఇప్పుడు అందరూ ఇట్లానే కెమెరా ముంగటికి రాను అంటే ఎట్లా బ్రో? అర్థం చేసుకోండి బ్రో, వేరే మ్యాటర్. నేను చెప్పిన తర్వాత మీరే అంటారు అవును రాకపోవడం కూడా మంచిదే అంటారు బ్రో. అవునా? ఎక్కడి నుంచి మాట్లాడుతారు మీరు? ఇక్కడ హైదరాబాద్ బ్రో. ఇక్కడ హైదరాబాద్లో? నేను కూడా ఉండేది హైదరాబాద్లోనే. హైదరాబాద్ ఇక్కడ వనస్థలిపురం. నర్సల్పురమా? చెప్పండి బ్రో, ఏమైంది? అయితే యాక్చువల్గా ఏమైందంటే బ్రో, నేను అంటే మీరు హెల్ప్ చేస్తారు కదా బ్రో ఖచ్చితంగా. చేస్తాను మీతో చెప్పుకోవాలనుకుంటున్నా అందుకనే. చేస్తాను బ్రో. అది ఒకవేళ నా వల్ల అయ్యేది అయితే నేను చేస్తాను తప్పకుండా. మీ వల్ల అవుతుంది బ్రో, మీ వీడియోస్ చూసాను నేను. అదే బ్రో, ఏమంటారు, నా వల్ల అయ్యిందంటే నేను తప్పకుండా నేను చేస్తా హెల్ప్ నీకు. నువ్వు నా సబ్స్క్రైబర్ అంటున్నావు, నాకు మెసేజ్లు కూడా చేసినావు, నీ సబ్స్క్రైబర్ అన్న అది అని. అవును బ్రో. చెప్పండి, ఏమైంది చెప్పండి. అది యాక్చువల్గా ఏమైందంటే, నేను ఒక ప్రాస్టిట్యూట్ని తెచ్చుకున్నాను బ్రో. తెచ్చుకున్నాను. అయితే వచ్చింది, నార్మల్గా వచ్చింది. ఒక వాటర్ బాటిల్ ఏమో తీసుకొచ్చింది బ్రో. వాటర్ బాటిల్ తీసుకొచ్చిందా? వాటర్ బాటిల్ తీసుకొచ్చింది. అంటే ప్రాస్టిట్యూట్ ని ఎక్కడ తీసుకొని వెళ్ళినావు అంటే? ఇక్కడ మా రూమ్ ఉంటది బ్రో. ఓకే. ఎల్బీ నగర్ లో అక్కడ తీసుకెళ్ళిన. అయితే ఒక వాటర్ బాటిల్ తీసుకొని వచ్చింది బ్రో. అయితే కొంచెం ఇట్లా టైం పాస్ కి మాట్లాడుకున్నాం జరిసేపు. మాట్లాడుకున్న తర్వాత కొంచెం బాటిల్ వాటర్ తాగమని ఇచ్చింది. ఇక నార్మల్ గా వాటరే కదా అని నేను తాగిన బ్రో.
తాగంగానే ఇక నేను అన్కాన్షియస్ అయిపోయి పడిపోయినా మొత్తం. వాటర్ తాగని అన్కాన్షియస్ కావడం ఏంది బ్రో? అంటే అందులో ఏమో కలిపినట్టుంది బ్రో ఆమె. ఆహా! ఆ, ఓకే. అయితే పడిపోయినా బ్రో. పడిపోతే ఇక నా మొబైల్, నా గోల్డ్ చైన్, రింగ్ అన్నీ తీసుకెళ్ళింది. మొబైల్, గోల్డ్ చైన్, రింగ్ అన్నీ తీసుకెళ్ళిందా? అన్ని తీసుకెళ్ళింది బ్రో. అదేంది బ్రో? కాదు, ఇప్పుడు నువ్వు ఆమెను ఎందుకు తీసుకొచ్చుకున్నావు? నువ్వు లైక్ ప్రాస్టిట్యూట్‌ని నువ్వు నీ లైక్ నీ ప్లెజర్స్ కోసం ఆమెను తీసుకొచ్చుకున్నావు. ఓకే. ఆ, ఆమెకి ఎంత కొంచెం పైసలు ఇచ్చినావు? పైసలు ఇయ్యలే ఆమెకు నువ్వు? డబ్బులు ఇచ్చాను బ్రో ముందే. ఎన్ని ఇచ్చినావు డబ్బులు ఆమెకి? 5,000. 5,000 ఇచ్చినావు. అవును బ్రో. ఆహాహా! ఓకే. 5,000 ఇచ్చినా తీసుకొచ్చుకున్నాను. ఆ! అయితే ఇట్లా వాటర్ బాటిల్ తీసుకొని వచ్చింది, తాగమని ఇచ్చింది బ్రో. ఆమె వచ్చేటప్పుడు ఆమె ఎంబడి వాటర్ బాటిల్ తెచ్చుకుంది. తెచ్చుకుంది, ఆమెనే అంటే తెచ్చుకుంది. అంటే కాదు. ఇప్పుడు నాకొకటి అర్థమయ్యేటట్టు చెప్పు బ్రో. ఇప్పుడు ఆమెను నువ్వు తీసుకొచ్చుకున్నావు ఓకే. అంటే తీసుకొచ్చుకున్నప్పుడు అప్పుడు ఆమె దగ్గర ఆల్రెడీ వాటర్ బాటిల్ ఉందా? లేదంటే నీతోని వస్తుంటే దారిలో కొనుక్కొని ఏమన్నా కలిపేసిందా? లేదు బ్రో, ముందు నుంచెలే తీసుకొని వచ్చింది. ఓకే. ఆ! ముందు నుంచే ఆమెతోని ఉంది నువ్వు ఆమె దగ్గర పోతే. ఆ, ఓకే. ముందు నుంచెలే ఆమె దగ్గర ఉంది బ్రో. ఆ! అయితే కాసేపు మాట్లాడుకున్నాం. ఆహా! మాట్లాడుకున్న తర్వాత వాటర్ తాగుతావా అని అడిగింది. హ్మ్. అయితే తాగుతాను తీసుకొని తాగాను బ్రో. హ్మ్. 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 తాగేసరికి ఇక కొంచెం కొంచెం మెల్లగా మైకం వచ్చేసి నేను అన్కాన్షియస్ అయిపోయాను. ఆహా! ఇక నాది ఐఫోన్, మళ్ళీ గోల్డ్ చైన్, రింగు, 2 రింగ్స్ ఉండే బ్రో. అరెరెరెరే! ఆ! గోల్డా? అది గోల్డ్ బ్రో, 2 తులాల చైన్ ఉండే. బ్రో మరి పోలీస్ కంప్లెయింట్ ఇయ్యి కదా బ్రో! ఆంటీ ఫోటో గిన ఏమన్నా ఉందా నీ దగ్గర? లేదు నంబరు, లేదు. ఫోటో? అంటే మా ఫ్రెండ్ ఒకసారి సజెస్ట్ చేసిండు బ్రో. ఆ! 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 అయితే వాడికి కూడా ఇట్లనే చేసిందంట. బ్రో వాడికి అట్లా చేస్తే మళ్ళీ నీకెందుకు సజెస్ట్ చేసిండు బ్రో? పిచ్చా మీ దోస్తుకేమన్నా? అంటే నువ్వు చూడు, నీకు కూడా అట్లనే చేస్తుందా లేకపోతే ఏమన్నా అవుతుందా అని చెప్పి టెస్ట్ చేయడానికి చేసినాడు. బ్రో టెస్ట్ చేయడానికి చేసినప్పుడు నువ్వు ఎంత పిచ్చోనివైతే నువ్వు వాటర్ బాటిల్ ఇయ్యంగానే వాటర్ ఎందుకు తాగినావు అంటే ఆయనకి ఇంకొక ఆయనకి ఎట్లా ఇచ్చిందంట? వాటరే ఇచ్చిందటనా? ఏమి ఇంకొక ఇచ్చిందంట ఆయనకి? ఆయనకి ఫ్రూట్ ఏమో తీసుకొచ్చిందంట బ్రో. ఆయనకి ఫ్రూట్ తీసుకొచ్చిందా? ఫ్రూట్స్ తీసుకొని వచ్చిందంట. అరే దీని అమ్మ తోడు అబ్బా, ఏం కిలాడి ఉంది. ఆయనకి ఫ్రూట్ తీసుకొచ్చింది, నీకు వాటర్ తీసుకొచ్చింది. నాకు వాటర్ బాటిల్ తీసుకొని వచ్చింది. ఆహా! అయితే నీ ఫ్రెండ్ సజెస్ట్ చేసిండు. నువ్వు ఇంకా ఇప్పుడు ఆయన దగ్గర కూడా లేపేసింది. ఇప్పుడు నీ అంటే మీరు పట్టుకుందామని చూసిర్రా? లేదంటే నువ్వు లైక్ నువ్వు నీ ప్లెజర్ తీసుకోవడానికి పిలిచినావా ఆమెని? అంటే రెండు రకాలుగా ఆలోచించిన అనమాట బ్రో. ఒకవేళ దొరికితే మీ ఫ్రెండ్ దగ్గర నుంచి ఏం దొబ్బేసిందో అవి అవి రికవర్ చేయొచ్చు. తీసుకుందాం. ఆ, ఆ! ఓకే. ఆహా! ఆ! అట్లా అనుకున్నాను. మళ్ళీ ఇంకొకటి ఇక మెంటల్ ప్రెషర్ ఒకటి మాకుండే కదా. హ్మ్. 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 అట్లా అనుకున్నాను. అచ్చా! ఇప్పుడు ఏంది నీ ఏమేమి పోయినాయి? నీ గోల్డు, గోల్డ్, ఐఫోన్. ఐఫోను. చైన్ కూడా ఉందా? చైన్, అదే 2 ఉంగరాలు, ఒక చైన్, ఐఫోన్ బ్రో. ఓరి అమ్మా! ఆమె ఎక్కడుంటది బ్రో? ఎక్కడి నుంచి తీసుకొచ్చినావు నువ్వు ఆమెని? ఇక్కడ మన ఏమంటారు, ఎల్బీ నగర్ లో. ఎల్బీ నగర్‌లో. ఎప్పుడు ఇది ఎల్బీ జరిగింది? నగర్ నైట్ లోనే. టైమ్‌లోనా? నైట్ టైమే జరిగింది. అబ్బబ్బబ్బబ్బా! ఇప్పుడు ఏం చేయమంటావు బ్రో చెప్పు నీవి రికవర్ మీరు నీ కొంచెం ఎలాగైనా ఆ అమ్మాయిని పట్టుకోవాలి మీరు. పట్టుకుంటాం బ్రో. ఒకటి నువ్వు కంప్లెయింట్ కూడా ఇచ్చి చూసేది ఉండే కదా! కంప్లైంట్ అంటే మళ్ళీ మీడియా ముందుకు తీసుకెళ్తారు. మళ్ళీ నేను అట్లాంటి ఇష్టం లేదు బ్రో. మా ఇప్పుడు ఫ్యామిలీకి నువ్వు మాకు తెలిసిందనుకో చెప్పేదైనా మళ్ళీ. గాని సరే మీడియానే కదా బ్రో! ఇప్పుడు మేము కూడా అదే కదా! అంటే మీ వీడియోలు చూసాను నేను కొంచెము. ఇట్లా ఏమైనా ఇట్లా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే మీరు ఇట్లా పబ్లిక్ లో అది చెయ్యరు కదా. అవునవునవును. అట్లా అని మీకు కాల్ చేస్తున్నాను బ్రో. అందుకే ఇన్స్టాలో మీ రీల్స్ ఇట్లా అన్ని చూసి ఆహా! మెసేజ్ పెట్టి మిమ్మల్ని ఎలానైనా కలవాలని అనుకున్నాను. కానీ మళ్ళీ మీడియా వీడియో అంటారు అనేసి నేను హ్మ్. కాల్ చేసిన బ్రో. అచ్చా! సరే బ్రో చేద్దాం మరి. ఆహ్, మీరు లైక్ అంటే మీరు ఎప్పుడు అవైలబుల్ ఉన్నారు? మీరు కలవగలుగుతారా మీరు? మిమ్మల్ని కలవాలంటే మళ్ళీ మీరు వీడియోలు తీస్తారు కదా బ్రో. ఎక్కడైనా కెమెరాలు అలా పెట్టారనుకోండి మళ్ళీ ఎలా అని. లేదు లేదు బ్రో. మేము ఎక్కడ వీడియోలు ఏం పెట్టం మేము. మీరు కలిసిర్రంటే ఒకసారి కలిసి కూడా మాట్లాడదాము. దాని తర్వాత చూద్దాం ఏందనేది. మీకు నంబర్ కూడా ఉంది బ్రో. నంబర్ కూడా మెసేజ్ పెట్టాను ఆల్రెడీ. మీకు మెసేజ్లు పెట్టాను కానీ మెసేజ్లలో చెప్తే కొంచెం అంత కన్వీనియంట్గా ఉండదు కదా బ్రో. అవునవునవును. అందుకే కాల్ చేయడానికి మీ నంబర్ అడిగాను. ఆహా! అచ్చా! సరే బ్రో. నాకైతే ఆమె నంబర్ ఉందా నీ దగ్గర? ఉంది బ్రో. ఉందా నంబరు? ఉంది. సరే ఒక్కసారి నాకు ఆమె నంబర్ పంపియి. నేను చూస్తా. నేను ట్రై చేస్తా. నేను ట్రాప్ కొంచెం చేయడానికి ఏమన్నా ట్రై చేస్తా. కొంచెం తప్పకుండా పట్టుకోండి బ్రో. పట్టుకుంటా బ్రో. పట్టుకున్నాక ఇంకా
నేను నీవి కూడా రికవర్ చేయడానికి ట్రై చేస్తా. నేను పిఎస్కి వెళ్తా ఫస్ట్, ఒకవేళ పట్టుకుంటే పిఎస్కి వెళ్ళి మళ్ళీ పిఎస్కి వెళ్తే మళ్ళీ మేము బయటికి వస్తాం కదా బ్రో. లేదు లేదు లేదు, నువ్వు ఎట్లాగో నా సబ్స్క్రైబర్ అంటున్నావు, నీ పేరు ఏం రానియా నేను. ఓకేనా, నీ పేరు ఏం రానియా. ఒకవేళ నా దగ్గర నుంచి నేను చూసుకుంటా ఏందనేది, సరేనా? నాకు ఒక్కసారి ఆమె నంబర్ పంపి, నేను ఒక చిన్న పనిలో ఉన్నా, ఆమె నంబర్ పంపి బ్రో. ఓకే బ్రో, కొంచెం ఖచ్చితంగా పట్టుకోండి బ్రో. నాది మా ఫ్రెండ్ ఇంకెంత మందికి చేసిందో తెలియదు. ఆమెను పట్టుకుంటే ఇంకా అందరు బయట పడతారు కదా. అవునవునవును, కరెక్టే బ్రో, నువ్వు ఆలోచించేది కూడా కరెక్టే. అట్లా అనేసి పట్టుకోండి బ్రో కొంచెం. సరే బ్రో, నాకు ఒక్కసారి ఆమె నంబర్ పంపి. పంపిస్తాను. థ్యాంక్ యూ. సో గైస్, విన్నారు కదా మీరు కాల్ రికార్డింగ్లో ఆ అబ్బాయి ఏ విధంగా అయితే ఆ అబ్బాయితో స్కామ్ జరిగింది, అతనికి ఏ విధంగానైతే ఎన్నైతే పైసలు దుబ్బేసింది, అతని పర్స్ ఫోను అన్నీ లేవటేసేసింది. సో ఇప్పుడైతే ఆయననైతే మనకు నంబరు ఆమె పంపించిండు. ఆమెకైతే మనం కాల్ చేసాం, కాల్ చేసి మొత్తం మనం డీటెయిల్స్ కనుక్కుందాం. ఆమె ఎప్పుడు అవైలబుల్ ఉంది, వస్తుందా రాదా, ఆమెకి ఎంత మనీ మేము లైక్ పే చేయాలి రావడానికి, మొత్తం కనుక్కోవాలి మనము. సో ఆ నంబర్ అయితే ఇచ్చింది, మనమైతే కనుక్కుందాం. సో అంతకంటే ముందు మేమైతే ఇక్కడైతే మేము ముగ్గురం ఉన్నాము. సో ఇప్పుడైతే మేము కాల్ చేస్తాం ఆమెకి. దీని తర్వాత ఆమె ఎట్లా రెస్పాండ్ అవుతుందో మనకైతే తెలియదు. ఇప్పుడైతే ఏంటంటే ఇక్కడ మనం రిస్క్ ఓవర్ తీసుకుంటున్నాం అనేది చూసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే అబ్బాయికి నెక్స్ట్ డే లేచిండంట వాడు, అది తాగినాక, వాటర్ తాగినాక. ఆమె ఏ విధంగా వాటర్ ఎట్లా సెట్ చేస్తుందో నాకు తెలియదు. ఏమో బాటిల్ అయితే తీసుకొని వస్తుంది అని చెప్పేసి అని అంటున్నాడు. ఆ బాటిల్ ఏం కలుపుతుందో కూడా తెలియదంట. తర్వాత ఫోన్ బ్లాక్ లిస్ట్ ఆడిది. ఇప్పుడు పాపం పైసలు పోయినాయి, పర్సు పోయింది, చైన్ పోయింది. అన్కాన్షియస్ అయిపోయినాక ఇంకా ఎవరికి ఏం గుర్తుంటుంది చెప్పు. ఇప్పుడు మేము ముగ్గురం ఉన్నాం గైస్, ఇందులోనైతే లీడ్ నేను తీసుకుందామని చెప్పేసి అయితే అనుకుంటున్నా. మరి తప్పదు, మీరు చేస్తారు రిస్క్ అంటే ఇప్పుడు తీసుకోవాలి కదా భాయ్. ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్కి నేను రిస్క్ తీసుకుంటేనే వాళ్ళకి అర్థమవుతుంది ఏంది లైక్ దీని ద్వారా ఏం తెలుస్తుంది, ఏం అవేర్నెస్ వాళ్ళు పొందుతున్నారు అనేది. సో నేనైతే రిస్క్ తీసుకుందామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆమె ఏం చేస్తుందో మనకు తెలియాలంటే నేను అన్కాన్షియస్ కావాలి పక్క అక్కడ. ఆమె ఇచ్చి ఒకవేళ ఆమె వస్తే కనుక ఇదంతా ప్లాన్ వర్కౌట్ అయితే నేను రిస్క్ తీసుకోక తప్పదు, నేను అన్కాన్షియస్ కాక తప్పదు. సో నేనైతే మా వాళ్ళనైతే బయట పెడదామని ఉంటాము. నేను ఏమంటున్నా అంటే ఆమె ఫోన్ చేసి ఫస్ట్ కనుక్కుందాం, ఆమె వస్తుందా రాదా అని చెప్పేసి కనుక్కుందాం. ఇన్ కేస్ ఆమె వస్తుంది, ఈరోజే వస్తుంది అనుకో, ఈరోజే చేసేద్దాం అంతా. ఒకవేళ ఆమె ఈరోజు కాదు, ఎప్పుడన్నా రేపు ఎల్లుండి ఆర్ 2-3 days అన్నది అనుకో, 2-3 days అయినా కానీ సరే మనం ఆమెని ఎట్లయినా సరే ఆమె గ్రిప్లో పెట్టుకోవాలి. దీనికోసం ఆమెకి నేను పైసలు కొట్టడానికే కూడా రెడీగా ఉన్నా. ఏదైతే అది, ఎన్ని పైసలు అయితే అన్ని పైసలు పోయినా కానీ సరే పర్లేదు నాకు. కానీ ఒకవేళ ఆమె 10,000 తీసుకొని, అతని దగ్గర అయితే 10,000 తీసుకుంది. సో ఒకవేళ నా దగ్గర నుంచి కూడా 10,000 తీసుకొని నా దగ్గర నుంచి ఉరికిపోయినా కానీ సరే నేను మళ్ళీ ఆమెకు ఫోన్ చేసి మళ్ళీ ఎక్కువ డబ్బులు ఇవ్వడానికి కూడా నేను రేగున్నా. ఎందుకంటే ఆమెను ఇక్కడ రప్పించుకోవడానికి అండ్ నా సబ్స్క్రైబర్స్ చూసే వాళ్ళకి నేను ఒక అవేర్నెస్ ఇవ్వడానికి. ఏమంటున్నా మనం నేను ఏమంటున్నా అంటే వస్తే కనుక మీరు బయటనే ఉంటారు. ఫస్ట్ నేను ఏమంటున్నా అంటే ఫస్ట్ ఒకసారి ఆమెకు ఫోన్ చేసి కనుక్కుందాం. ఇట్లా నంబర్ వేరే వాళ్ళు ఇచ్చిరు అది అని చెప్పేసి ఏదో విధంగా కనుక్కుందాం మనం. నేనైతే ఇప్పుడు ఒకసారి ఆమెకు ఫోన్ అయితే చేస్తున్నాం. సో గైస్, ఇప్పుడైతే మేమైతే ఆమె నంబర్కి అయితే కాల్ చేస్తున్నాము. ఆమె ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో, అసలు ఆమె ఎత్తుతుందో నంబర్ రీచబుల్ ఉందో లేదో అయితే మనకు తెలియదు. వాట్సాప్లో నంబర్ పంపించినాము. బాయ్, నేను రిస్క్ తీసుకుంటున్నా, మీరు అదే అంటున్నాను, మీ మీద అదే అంటున్నాను. కాల్ చేయి. హలో మేడం, ఇట్లా ఏమంటారు, నాకు తెలిసిన పర్సన్ ఇచ్చిండు మీ నంబరు. ఇట్లా లైక్ మీరు వస్తారంట కదా మేడం, దానికి కాల్ చేశాను. ఏమిస్తాను అని చెప్పిండు. ఎవరు నీకు ఇచ్చింది? అంటే మా ఫ్రెండ్ ఇచ్చాడు మేడం. ఇట్లా లైక్ మీరు ఏమంటారు నైట్కి వస్తానని చెప్పేసి అని ఇచ్చారు నంబరు. సో దాని గురించి కనుక్కుందామని చేశాను. ఏ ఫ్రెండ్ ఇచ్చిండు నైట్కి వస్తాను? ఎవరు చెప్పారు నీకు? మేడం, రాంగ్ నంబరా మేడం? కాదా ఇది? కరెక్ట్ నెంబరే చేసావు కానీ నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు. క్లారిటీగా చెప్పు నువ్వు. అంటే నాకు మా ఫ్రెండ్ ఇచ్చింది మేడం నంబరు. ఇట్లా లైక్ ఏమంటారు
మేడం నాకు నిజం చెప్పాలంటే లైక్ యాక్చువల్గా నేను స్టూడెంట్ అంటే లైక్ నాకు ఇంకా పెళ్ళి కాలేదు. సో నాకు కొంచెం లైక్ కొన్ని కోరికలు కలుగుతున్నాయి నాకు. సో ఫిజికల్గా అవుదామని చెప్పేసి నాకు గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు. సో అందుకని లైక్ ఇట్లా పిలుచుకొని లైక్ ఫిజికల్ అవుదాము డబ్బులు ఇచ్చి అని చెప్పేసి అనుకుంటున్నా. సో అట్లా అని చెప్పేసి ఇంకా నేను మా ఫ్రెండ్కి అడిగితే మా ఫ్రెండ్ ఈమె ఉన్నది ఇట్లా వస్తుంది ఈమెకు డబ్బులు ఇస్తే అని చెప్పేసి అన్నారు. సో అందుకని మీకు కాల్ చేసిన మేడం. అది ఇంత చెప్పిరా మరి? అర్థం కాలేదు మేడం. ఎంతలో చెప్పిరా మరి మీకు మరి? లేదు మేడం చెప్పలేదు నాకు. 10,000 తీసుకుంటా. 10,000 మ్యామ్ చాలా ఎక్కువ మేడం. 10,000 అంటే ఎక్కువ ఏం లేదు, నేను చేసే పనికి అదే తక్కువ, మళ్ళీ ఎక్కువ అంటున్నావు ఏంటి? అంటే 10,000 అంటే ఎప్పటిదాకా ఉంటారు మేడం? నా ఇష్టం, నా టైం నాకు ఉంటుంది. మీ టైం వరకు అయితే నేను ఉండను, ఫస్టే చెప్తాను. అంటే కాదు మేడం, ఇప్పుడు 10,000 కంటే ఇప్పుడు 10,000కి అంటే ఇప్పుడు కొంతమంది లైక్ నార్మల్గా మీకు డబ్బు చూసుకుంటారా, మనిషి కావాలా చెప్పండి? అంటే నాకు నా మనిషే కావాలి, నా సుఖమే ఇంపార్టెంట్. కాకపోతే మరి ఎందుకు మరి డబ్బు గురించి ఎంతగానో ఆలోచిస్తున్నావు? నువ్వేం చేస్తావు అసలు? మేడం యాక్చువల్గా నేను బిజినెస్ చేస్తాను. నేను బిజినెస్ అంటే ఏం బిజినెస్? బిజినెస్ అంటే నాకు ఎగ్స్ ఫ్యాక్టరీ ఉంది మేడం. నాకు ఎగ్స్ వస్తాయి మేడం. నాకు నెలకి ఒక 1,00,000 వరకు ఉంటుంది నా టర్న్ ఓవర్. గుడ్లు ఉంటాయి కదా, కోడిగుడ్లు, కోడిగుడ్ల వ్యాపారం ఉంది నాకు. అంటే ఇప్పుడు 10,000కి చూడండి లైక్ నైట్ మొత్తం వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు 10,000 ఇచ్చినాక నైట్ మొత్తం ఉండరా? నైట్ మొత్తం ఉండను, నా టైం నాకు ఉంటుంది. అది కూడా మనీ ఇప్పుడు వేస్తేనే వస్తా, ఓకేనా? మనీ ఇప్పుడు వెయ్యాలా? ఇప్పుడే వేయాలి. చెప్పలేదా తను నీకు నెంబర్ ఇచ్చిన? ఆయన చెప్పింది మేడం, చెప్పింది. మరి చెప్పిండు. ఓకే, ఇప్పుడు ఎంత ఏమంటారు మేడం? ఇప్పుడు మరి 10,000 కొడతారు. నీ పేరేంటి? నా పేరు శివ మేడం. నా పేరు ఓకే శివ, బాగుంది, నైస్ నేమ్. థ్యాంక్ యూ మేడం. మేడం డబ్బులు ఇప్పుడు వేసినాక మీరు మళ్ళీ రాకపోతే మళ్ళీ నాకు లాస్ అవుతుంది కదా. నీకు నమ్మకం ఉందా లేదా? నాకు నమ్మకం ఉంది మేడం. మీ మాటలు వింటుంటే స్వీట్గా ఉన్నాయి. ఓకేనా? నమ్మకం ఉంది నాకు. మీ మాటలు వింటుంటే కూడా స్వీట్గా ఉన్నాయి. అసలు చెప్పాలంటే మీ మాటలు వింటుంటే నాకు ఎట్లెట్లోనో అవుతుంది. ఇంకా చూపిస్తా, మాటలకి అంత ఇదైపోతున్నావేంటి? రేపా? రేపే. మరి నేను ఇప్పుడే వచ్చేస్తాను ఏంటి మేడం? ఈరోజు పైసలు ఇస్తే రేపు రావడం ఏంది మేడం? ఈరోజు రావచ్చు కదా మీరు. నాకు ఇప్పుడు నువ్వు సడన్గా ఫోన్ చేసి ఇప్పుడు రా అంటే నాకు వేరే పనులు ఉండవు అనుకున్నావా? నేను రేపే వస్తా. నీకు నచ్చితే మనీ వేయు ఒకటి. నీకు నమ్మకం ఉంటేనే వేయదు కూడా, ఓకేనా? నమ్మకం ఉంది మేడం. ఇబ్బంది ఏం లేదు, నేను ఇబ్బంది పెట్టాను. నువ్వు కాకుండా నాకు వేరే కస్టమర్ ఉంటారు నాకు. నేను సాటిస్ఫై అవుతానా మేడం? నేను ఓకే. ఇప్పుడు ఎంత ఇస్తున్నావు? ఇప్పుడు నేను చెప్పండి మేడం. ఇప్పుడు 10,000 అంటే మళ్ళీ ఒక పని చేయండి కదా మేడం. ఇప్పుడు నేను 10,000కి 10,000 నేను కొట్టలేను. కొంచెం హాఫ్ ఏమంటే మనం కొట్టగలుగుతాను. కొట్టచ్చా? 5,000 ఇస్తావా? 5,000 ఇప్పుడు వేస్తాను. ఓకే, ఇప్పుడు 5,000 కొట్టు. ఓకే, రేపు మార్నింగ్ నేను వచ్చినాక 5,000 ఇవ్వాలి. 5,000 ఫస్టే ఇవ్వాలా? ఫస్టే ఇవ్వాలి. మళ్ళీ వచ్చినాక మేడం మీరు ఏం చేయకుండానే పైసలు అంటే నా వల్ల కాదు, ఫస్టే చెప్తున్నాను. లేదు మీరు రాగానే ఇస్తాను 5,000. మరి నువ్వు ఎక్కడ ఉంటావు? ఏ ఏరియా ఉంటావు నువ్వు? నేను ఉండేది దిల్షుక్ నగర్లో మేడం. అవునా? అంత శాలరీ వస్తుందంటే హోన్ హౌసా ఓలోనా? అర్థం కాలే. ఓలోకి వెళ్తావా? హోన్ లేదు ఓయో కాదు మేడం మనది. ఓయో అయితే నేను రాను, అది కూడా ఉన్నాయి. ఓయో కాదు మేడం మనది. యాక్చువల్గా మనది పెంట్ హౌస్ ఉంది మనది. అంటే మాదే అంటే లైక్ ఓన్ నాదే ఇది మొత్తం. ఓకే, అది. ఎంతమంది ఉంటారు? అంటే యాక్చువల్గా నేను ఒక్కడనే ఉంటాను ఇప్పుడు ప్రస్తుతం అయితే. నైస్. నాకు కూడా సింగిల్గా ఉన్న వాళ్ళంటేనే ఇష్టం. అవునా? మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా వస్తే మాత్రం మళ్ళీ నేను వచ్చేస్తాను వెనక్కి. లేదు ఎవరు రారు మేడం. మనకి ఎవరు డిస్టర్బెన్స్ చేయరు, ఎవరు రారు. మా ఫ్రెండ్స్ డిస్టర్బెన్స్ ఉండకూడదు, సింగిల్గా ఉండాలి. నేను ఏ చెప్తా తెచ్చి పెట్టాలి. ఓకే, నా టైంకి మీరు ఓకే అనాలి, అంతే. తప్పకుండా మేడం, షూర్. మీరు ఎట్లా అంటే అట్లా మేడం. ఓకే, అడ్రస్ ఇక్కడ మరి నాకు లొకేషన్ పెడతాను మీకు. వాట్సాప్లో లొకేషన్ పెడతాను. ఆటో బుక్ చేస్తాను. మీరు ఆటో మీరే బుక్ చేయాలి. మీరు లొకేషన్ పెట్టినా నేను రాను, ఓకేనా? అవి వేరే ఉంటాయి మనీ. లేదు ఆటో నేనే బుక్ చేస్తాను. పైసలు కూడా నేనే కడతాను ఆటోకి. మీరు
మీరు ఎప్పుడు వస్తారు మేడం? అంటే లైక్ ఏ టైంకి వస్తారు? నేను రేపు మార్నింగ్ 11కి అట్లా వస్తా, ఓకేనా? మార్నింగ్ 11కా? ఓకే నీకు మేడం. వీలు ఉంటుందా అప్పుడు? రేపు యాక్చువల్గా నాకు అసలు ఈరోజే చేయాలని ఉంది నాకు, కానీ ఇంకా మళ్ళీ మీరు రేపు అంటున్నారు కాబట్టి ఇంకా నాకు ఇంకా ఇప్పుడే చేసావు కదా కన్నా. ఇంకా చేయలేదు కదా, నిన్ను చేస్తే ఏమన్నా ఆప్షన్ ఉండను. అవునవును ఇప్పుడే చేస్తావు కదా, మరి ఇప్పుడు చేసి ఇప్పుడు అంటే నేను మాత్రం చూడాలి కదా. అవునవును కరెక్టే. మీ టైం కూడా నేను అర్థం చేసుకోవాలి, కరెక్టే. మరి 11 ఓకేనా? లెవెల్ ఓకేనా? రావాలా? మీరు లెవెల్కి వచ్చినా పర్లేదు, వచ్చి కొంచెం నాకు ఒక 2-3 అవర్స్ ఎక్కువ ఉండి వెళ్తే ఇంకా మంచిది. నిన్ను నీ మూమెంట్ని బట్టి చూస్తా, ఓకేనా? ఓకే మేడం, ష్యూర్ మేడం. మేడం మీ పేరు? నాకు కూడా కావాలి కదా. అవునవును. మీ పేరు తెలుసుకోవచ్చా మేడం? నేను పేరు చెప్పను. పేరు చెప్పరా? చెప్పను. ఓకే మేడం. నేను మీకు లొకేషన్ పెడుతున్నాను, ఒక్క నిమిషం. ఇప్పుడే కొట్టేస్తున్నాను మనీ, ఒక్క నిమిషం ఆగండి. ఫస్ట్ పైసలు కొట్టు, తర్వాత లొకేషన్ పెడదు. ఓకే మేడం. మీ ఫోన్పే నెంబర్ ఏది ఉంది మ్యామ్? ఇదే నెంబర్. ఇదే నెంబరా? ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం మ్యామ్. ఇప్పుడు 5000 కొడుతున్నాను. ఓకే మేడం ఫోన్పేలో నంబర్ మీది కొడుతుంటే అబ్బాయి పేరు వచ్చింది మ్యామ్ ఇక్కడ, కృష్ణ అని చెప్పేసి, అదేనా? అబ్బాయి పేరే వస్తుంది, అమ్మాయి పేరు ఎందుకు పెట్టుకుంటా? ఓహో ఓకే. మీదే కదా మేడం ఇది కృష్ణ అన్నది? నాదే. ఓకే మేడం, ఒక్క నిమిషం. అయితే చెప్తున్నా చూడు, ఎవరు ఉండొద్దు, నీ రూమ్ అంటున్నాం మళ్ళా. లేదు ఎవరు ఉండరు మేడం. నేను రాను, ముందే చెప్తున్నా. లేదు ఎవరు ఉంటారు మేడం. అదే అంటున్నా, మళ్ళీ నాకు వాటర్ తెచ్చుకునే అలవాటు ఉంది, మీ ఇంట్లో వాటర్ నేను తాగాను. అవునా? షూర్ మేడం. వాటర్ అది ఇదంటా మేము. లేదు మా ఇంట్లో వాటర్ అయితే లేవు. ఒక్కసారి చూసుకోరా, ఒక్కసారి నేను మీకు కొట్టినా ఒక్కసారి. ఓకే ఒక్క నిమిషం. వచ్చినాయి కన్నా. వచ్చినాయా? వచ్చినాయి. ఓకే మేడం, నేను లొకేషన్ పెడుతున్నాను చూడండి వాట్సాప్లో. ఓకే పెట్టు. ఓకే. అలా నేను వస్తున్నట్టు ఎవరికి ఇన్ఫార్మ్ చేయకు, చూడు మరి. లేదు ఎవరికి చెప్పండి, మీరు రండి, మీరు వచ్చి. నమ్మినా నువ్వు నన్ను నమ్ము అంతవరకు. షూర్ మేడం, నేను మిమ్మల్ని నమ్ముతున్నా. ఓకే. పెట్టినావా లొకేషన్? పెట్టేసిన లొకేషన్ పెట్టేసిన మేడం, చూడండి. ఓకే నిన్ను రేపు 10 లేదంటే 11 అట్లా వస్తా, ఓకేనా? ఓకే మేడం, వచ్చే ముందు ఒక్కసారి కాల్ చేయండి, నేను కూడా కాల్ చేస్తాను మీకు. కాల్ చేస్తా కన్ఫర్మ్గా. ఓకే మేడం. కదా ఆటో బుక్ చేస్తుంది, నాకెందుకు మళ్ళా? నేనే బుక్ చేస్తాను, మీరు జస్ట్ కాల్ చేసిరంటే చాలు. వస్తా, కాల్ చేస్తే నువ్వు బుక్ చేస్తావు కదా. అవునవును. అందుకే నేను కాల్ చేస్తాను నీకు. ఓకే మేడం. ఓకేనా? ఓకే మేడం, నేను పంపించేసిన లొకేషన్. ఓకే బాయ్. ఓకే బాయ్. బాయ్. సీ యూ. బాయ్. అమ్మా ఏంద్రా మాట్లాడుతుంది అమ్మా, తోడు భయ నా జిందగీలో ఫస్ట్ టైం రేపు చూపిస్తారా? రేపు రాని 5000 కొట్టినాము, స్క్రీన్ షాట్ పంపించిన, స్క్రీన్ షాట్ నీ దగ్గర పెట్టుకో. బై 5000 ఇప్పుడు కొట్టినాము, రేపు ఆమె వస్తా అని చెప్పేసి అంటుంది. ఆమె వాటర్ బాటిల్ ఏదో తెచ్చుకుంటా అని చెప్పేసి అంటుంది. మన దగ్గర కూడా నీళ్ళు ఉన్నాయి, ప్లానింగ్లో ఉంది, మనం కూడా ప్లానింగ్లో ఉండాలి. ఇప్పుడు రేపు వచ్చిన దాని తర్వాత రేపు పొద్దున్నే నేను మీకు కాల్ చేస్తా భయ. ఇంకొకటి, ఆమె వచ్చినప్పుడు నేను పికప్ చేసుకొని నేను ఇక్కడ తీసుకొని వస్తా. మీరు నాకు దూరం ఉండరు, మాకు దగ్గర అస్సలు ఉండకూరి, సరేనా? మొత్తం పైకి వెళ్ళిపోండి. అండ్ ఇంకొకటి ఏం తెలుసా, రేపు ఆమె వచ్చే ముందు మనం ఇక్కడికి వచ్చి కెమెరా సెట్ చేసుకోవాలి. కెమెరా సెట్ చేసుకొని ఆ కెమెరాని నేను మీ ఫోన్కి కనెక్ట్ చేస్తాను. నాకు లోపల ఏమవుతుంది ఏందనేది మీరు చూడాలి, సరేనా? బాయ్, రిస్క్ తీసుకుంటున్నాం, ఇంకా మీ మీదే నమ్మకం పెట్టుకొని ఉన్నాం, మేము చూసుకుంటూ ఉంటాం. నాకు కూడా ముందు భయమే అనిపించింది, మళ్ళీ మనం ఉన్నాం కదా, చూద్దాం ఏదో ఒకటి, ఏదైతే అది చూసుకుందాం, ఎంత రిస్క్ అన్నా తీసుకుందాం. కెమెరా పెట్టేసుకున్నాము. సో గైస్, ఇప్పుడైతే నెక్స్ట్ డే ఆమె ఇప్పుడు వస్తా అని చెప్పేసి అన్నది. సో యాక్చువల్గా మనకి టైం వచ్చేసి ఇప్పుడైతే మనకి అయితే 10:30 అవుతుంది మనకి. సో ఆమె 11 కల్లా వస్తా అని చెప్పేసి అని అన్నది. మనమైతే ఒకసారి కాల్ చేద్దాం, ఆమెకి ఎక్కడుంది ఏంది అని చెప్పేసి అయితే ఒకసారి కాల్ చేద్దాం. ఒకసారి కాల్ చేయరా? నేను చాలా టెన్షన్ అవుతుంది, ఇంకా ఏదైనా సరే రిస్క్ తీసుకోవాల్సిందే. నాకు కూడా ముందు అట్లా అనిపించింది, కానీ మేము ఉన్నాం కదా, టెన్షన్ చూస్తూనే ఉంటాం. చూద్దాం ఏమంటారు. హలో మేడం. చెప్పు. మేడం అది ఏమంటారు, ఆటో బుక్ చేయమంటారా? అంటే ఆల్రెడీ 10:30 అవుతుంది, అందుకని కాల్. మీరు రెడీగా ఉన్నారా అని చెప్పేసి కాల్ చేసిన మేడం. నేను రెడీ అయితే
వెళ్తున్నాను, బట్ నువ్వు కాల్ చేస్తావు కదా అయిపోయినట్టే, ఓకే. వచ్చేస్తా. నువ్వు ఆటో బుక్ చేస్తే మరి. ఎక్కడికి చేయాలో తెలియదు మేడం నాకు ఆటో. ఎక్కడికంటే నేనున్న లొకేషన్ పెడుతున్నారా? లొకేషన్ పెట్టండి నాకు. లొకేషన్ పెడుతున్నా, అక్కడ నుంచి మీ ఏరియాకి నువ్వు తెలుసు కాబట్టి నువ్వు బుక్ చేస్తావు. ఓకే మేడం, నేను లొకేషన్ మీరు పెట్టండి, నేను మా లొకేషన్ బుక్ చేస్తా. మీరు మా లొకేషన్లో దిగగానే కాల్ చేయండి, నేను వచ్చి పేమెంట్ చేసేస్తాను అక్కడికి ఆటో అవుతుంది. ఓకే ఓకే పెడుతున్నా చూడు శివ. మేడం పెట్టండి. ఓకే ఓకే పెడుతున్నా లొకేషన్ చూడు. ఓకే మేడం, ఆ లొకేషన్కి ఆటో బుక్ చేయండి. సో గైస్ నాకు చాలా టెన్షన్ అవుతుంది. టెన్షన్ అంటే ఇంకా నేను ఎన్నో హ్యాండిల్ చేసిన, కాకపోతే ఇలా నేను ఎట్లా రిస్క్ తీసుకుంటున్నా అంటే సరే ఆమె ఏం చేయడానికైనా కానీ సరే, ఆమె ఏం చేస్తున్నా కానీ సరే నేను రెడీ అవుతున్నా. ఎందుకంటే ఇందులో నాకు ఏమన్నా కావచ్చు, అంటే జస్ట్ అన్కాన్షియసే కాబట్టి అవుతుంది. ఇంకా పోతున్నాడు కదరా, ఏం బుక్ చేసినారా లొకేషన్? కన్ఫర్మ్ అయిందా? అది కన్ఫర్మ్ అయింది. అప్పుడే డ్రైవర్ సెట్ అయిపోయింది ఇంత జల్దీ. మరి ఆమె నంబర్ పెట్టినావా దానికి? ఆడ మెసేజ్లో పెట్టి ఆమె నంబర్ పెట్టలేవు. ఆ మెసేజ్లో ఆమె నంబర్ పెట్టు, కాల్ టు దిస్ నంబర్ అని. ఆయనకి ర్యాపిడో ఆయనకి ఆ నంబర్ పెట్టు, కాల్ టు దిస్ నంబర్ అని. ఈ నంబర్ కాపీ చేసి పేజ్ చేయి. సో గైస్ ఆమెకి మేము ర్యాపిడో ఆటోనా బైకా? అదే అంటారు గైస్, ర్యాపిడో ఆటోని అయితే బుక్ చేసేసినాం ఆమెకి. ఏమో ఆమె డిమాండ్లు ఎట్లున్నాయి చూస్తున్నావుగా. రాను బైక్ బుక్ చేస్తే ఆమె రాలేదనుకో 5,000 బొక్క మన ఎందుకు కాలేపీలి. గైస్ ఆమెకైతే మేమైతే ఆటో అయితే బుక్ చేసినాము, నంబర్ పెట్టేసినామా. ఇంకొకటి ఏంటంటే సో గైస్ ఇంకొకటి, నేను ఈ కెమెరా అది మనది సీక్రెట్ కెమెరా. ఇప్పుడు నేను ఈ కెమెరాకి మనది ఫోన్ కనెక్ట్ చేస్తాను. ఇగో ఈ కెమెరాకి మన ఫోన్ కనెక్ట్ ఉంటుంది. నీ ఫోన్ కనెక్ట్ చేసిన చూడు బాయ్ సరేనా? అరే ఆ ఫోన్లో చూస్తుంటే నాకు ఏమైనా సరే ఉరికొచ్చేసింది. నేను చెప్తున్నా పైన ఉంటాము, మీరు పైనే ఉండండి. ఆమె ఎంతసేపట్లో ఫోన్ చేస్తుందో మనకు తెలియదు మళ్ళా. ఈ ఫోన్ నీ ఫోన్ ఏది? నీ ఫోనే. అందులో బ్లూటూత్ ఆన్ చేయి. ఇది కనెక్ట్ చేయి. రైట్ బీటీ అని వచ్చింది చూసినా? రైట్ దాన్ని కనెక్ట్ చేయి. కనెక్ట్ చేసినా? ఇప్పుడు అది ఓపెన్ చేయి, యాప్ ఓపెన్ చేయి. నీ దాంట్లో మొన్న ఇష్టం చూడ యాప్ ఓపెన్ చేయి. రైట్ అది రిఫ్రెష్ చేయి. ప్లేబ్యాక్ అని చూడు, దాన్ని రిఫ్రెష్ పోయిరా రిఫ్రెష్ అవుతుంది. సో కనిపించింది చూడు, వస్తుంది చూడు, మెల్లగా రీలోడ్ అవుతుంది. ఆ లొకేషన్ అది చూడు, కనిపిస్తున్నాం కదా? కనిపిస్తున్నాం. రైట్ ఇప్పుడు ఇట్లా నా ఫేస్ అయితే కనిపిస్తుంది. నేను ఇప్పుడు అది వేరే కెమెరా, అది చిన్నది, అది ఉన్నట్టు కూడా తెలియదు మనకి. నేను ఇది అదే మంచి పని చేసినాను. నేను ఏమంటున్నా, ఈ కెమెరాని నేను ఎక్కడ దాపెట్టాలా అని చెప్పి చూస్తున్నాను. కనిపించొద్దురా కనిపెట్టింది అనుకో. అరే ఇది కొంచెం పెద్దగా ఉందిరా, అది చిన్నగా ఉంది. ఇది ఎందుకంటే మీరు చూడడానికి ఈ కెమెరాలో అర్థమవుతుందా? ఇక్కడ కనిపిస్తుంది. అరే ఆయన కొనాలు చూసిందంటే కనిపించొద్దు. నేను ఏమంటున్నా, కనిపించొద్దు మనకి. మన కొనాలు చూసింది అంటే ఈ బాక్స్లో లేరా, మనము ఎక్కడ కూర్చుంటాం? మనకు మొత్తం రూమ్ కావాలి. ఒక పని చేస్తారా, ఇది కూడా ఇక్కడ పెట్టేస్తారా? దీనికి పెట్టేస్తా, డోర్కి పెట్టేస్తా. డోర్కి సెట్ అయింది చూడు. ఇది మనకి ఎట్లుందంటే ఇక్కడ చూసుకో, ఒకసారి చూసుకో. డోర్కి సెట్ అయిపోయింది కదా? కనిపిస్తుందా? కెమెరా ఉన్నట్టు కనిపిస్తలేదు కదా? కనిపిస్తలేదు కదా? లాక్ లెక్కనే ఉంది కదా? సో గైస్ మేమైతే మా ఇంకో కెమెరాని అక్కడ ఫిక్స్ చేసేసినాం మేము. మా వాడు ఫోన్లో కనిపిస్తుంది మొత్తము. చూపి మొత్తం చూపి. సో గైస్ మీరు చూసుకున్నట్టయితే ఇక ఇందులో మొత్తం కనిపిస్తుంది చూడండి. నేను పెట్టింది ఇక్కడ, ఇందులో మొత్తం కనిపించేస్తుంది మనకి. లైక్ ఎంత ప్లేబ్యాక్ ఏంది అనేది మొత్తం కనిపించేస్తుంది ఇక్కడ. ఇప్పుడు అందులో మొత్తం కనిపిస్తుంది మీరు ఉన్నది. చూద్దాం ఆమె ఎంతసేపట్లో వస్తుందో మనకి తెలియదు. మీరు పైన ఉండండి, ఆమె ఫోన్ చేయగానే మీరు పైన ఉండాలి.
తర్వాత ఏమవుతుంది ఏందనేది మనకైతే తెలియదురా. నేనైతే రిస్క్ తీసుకుంటున్నా, ఇంకా మీరే చూసుకోవాలి. మొత్తం మేమేనే వదిలేస్తున్నా బాయ్. ఆమె ఉరికిపోయింది అనుకో వేస్ట్ మనకి, ఆమె ఉరుకొద్దు. అర్థమవుతుందా? అరే క్యాష్ 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 నేను జుబ్లో పెట్టుకుంటాను, ఇంత ఇబ్బంది జుబ్లో పెట్టుకుంటాను. ఇంకొకటి నా ఫోన్ ఇది పెట్టుకుంటాను పక్కకి. నా ఐఫోన్ బ్యాగ్ నుంచి, నా ఐఫోన్ బ్యాగ్లో ఉంది, ఐఫోన్ కూడా పక్కన పెట్టేసుకుంటాను నేను. ఇక్కడ ఏమైతే శరీరం పడకరా, ఫస్ట్ రిలాక్స్. మేము పైన ఉంటాం, మీరు పైన ఉండరు. ఇప్పుడైతే మనం ఏదో ఎంత అరే చూడు ఫస్ట్ విడపోయింది. ఆమెకు ఓటీపీ మెసేజ్ చేసినావా? ఇంకెక్కలే. ఓటీపీ మెసేజ్ చేయ ఆమెకి. చూసి ఓటీపీ అని చెప్పి చెప్పురా ఆమెకి, అది మెసేజ్ చేసి. రైట్ దగ్గర దాకా వచ్చినట్టు వచ్చింది, దగ్గర దాకా వచ్చిందా? సో గైస్ ఆమె అయితే దగ్గర దాకా వచ్చింది. ఆమె కిందికి రాగానే కాల్ చేస్తాడు, ఎందుకంటే ఆమె ఎక్కడ ఉందో తెలియదు లొకేషన్. మీరు పైకి వెళ్ళిపోండి, కింద మన వాళ్ళు ఉన్నారా? హలో మేడం చెప్పండి. శివ, నేను లొకేషన్కి వచ్చేసాను. వచ్చేసారా? ఇక్కడ ఏంటో తెలియట్లేదు, నువ్వు వస్తావా? నేను వస్తున్నాను. నేను ఎట్లాగో ఆటోకి కూడా పే చేయాలి కదా, నేను వస్తున్నాను. ఆగండి. ఓకే ఓకే, త్వరగా రా కొంచెం. ఓకే మేడం వస్తున్నాను. ఓకే ఉంటా మరి. వస్తున్నాను, కిందికి దిగుతున్నాను. ఓకే ఓకే. మీరు పైకి వెళ్ళిపోరు. అయితే నిజంగా ఒక్కడే ఉంటాయి, చూస్తే మన ఫ్యామిలీ ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే బిజినెస్ కూడా మీటింగ్స్ ఇక్కడనే అవుతుంటాయి, అప్పుడప్పుడు వస్తుంటారు అన్నమాట. లైక్ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు వస్తుంటారు, ఇంకా వాళ్ళతో మాట్లాడడానికి ఇక్కడ ఈ చైర్స్ ఇవన్నీ ఇట్లా అంటే. స్టార్ట్ చేద్దాం. ఇక్కడ బెడ్ అయినా డోర్ పెట్టేసేనా? డోర్ థ్యాంక్ యూ మేడం. ఇక్కడే వేసానా? ఓకే కంఫర్టబుల్ ఉంటుంది. చాలా అంటే ఎక్కువ ఉండదు యాక్చువల్గా, ఏదో ఇంకా అప్పుడప్పుడు చెప్పాలండి మీరే. నేను రాననుకున్నారు అసలు యాక్చువల్గా. నేను చాలా నమ్మకం ఉంచుకోను. అవును నమ్మకం, అందుకనే నేను యాక్చువల్గా మర్చిపోయి నాకు పేమెంట్ చేస్తే ఫస్ట్. పేమెంట్ చేయాలి. పేమెంట్ నేను ఎక్కడ నొరుకుతున్నానా మేడం? ఆగొచ్చు కదా. అట్లేం లేదు, ఫస్ట్ చెప్పాను కదా నీకు. అవును చేసే ఒక్క నిమిషం చేస్తున్నా. ఓకే అయిపోయింది, సైలెంట్లో ఉంది అందుకని సౌండ్ రాలేదు. ఓకే ఓకే పర్లేదు. చెప్పాలి. ఏంటి వాటర్ అంటే యాక్చువల్గా నేను ఎక్కువ ఉండను, అందుకనే ఆ వాటర్ అట్లా. అవును కరెక్టే, కానీ ఇంకా నేను ఎక్కువ తాగను, ఎక్కువ ఉండను, ఏదో అప్పుడప్పుడు ఉండను. ఇంకా తాగితే ఇంకా అదే తాగుతుంది. క్లీన్ ఎందుకు మేడం? యాక్చువల్గా మనం దేనికో ఇప్పుడు మీరు కాదు మీరు వచ్చి వెంటనే వెళ్ళిపోతా అని చెప్పేసి అంటున్నారు. మరి మీరు సగం టైం ఇందులో క్లీనింగ్లోనే అయిపోతుంది. కాల్ వస్తుంది. మీకు కాల్ వస్తుంది, మీ ఫోనేనా అది? మీరు ఉడుస్తారా? మీరే ఉడుస్తాను, నేను ఉడుస్తాను.
చెప్తా అట్లా అని. పర్లేదు పర్లేదు. మీరు మిమ్మల్ని పిలిపించుకొని పని చేయడం నాకు ఇష్టం. మీరు మీతో పని చేయించుకోవడం నాకు ఇష్టం లేదు. పర్లేదు నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటా కదా. నేను చూసుకుంటా. కాదు మళ్ళీ ఇంట్లోనే సగం టైం అయిపోతుంది కదా. కూర్చో, కూర్చో, కూర్చో. నేను చూసుకుంటా కదా. మనం వచ్చిందే అన్ని చూడడానికి. అవును, నిజమే కానీ మళ్ళీ ఇందులోనే సగం టైం అయిపోతే ఎట్లా అని చెప్పేసి అని. అది మళ్ళీ ఇక్కడ వస్తూనే ఉంటుంది అతను. అక్కడ కార్నర్ కూర్చొచ్చింది. ఆర్డర్ కూడా బాగాలేదు, పడేసేసి. ఏ లభ్య చూడాలి ఏదోలా ఉంది. నువ్వు నా మాట విన్నావా? అట్లే లేదు కానీ లేదు, తీసేస్తానేమో. లేదు. ఇప్పుడు వాటర్ గురించి ఏమో చెప్పండి. అంటే గ్రీన్ గ్రీన్ ఉంది, ఏదోలా నాకు సాంగ్ వస్తుంది. ఏం కాదు మేడం, అది అక్కడ చూడకండి మీరు. నాకు కళ్ళట్టే పోతున్నాయి. ఇప్పుడు ఏం వాటర్ పడేయాలా? వాటర్ పడేసేస్తాను. నేను పడేస్తాను. ఓకే, పడేసేసి. తొందరగా. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను కదా, అంటే లైక్ ఇట్లా కూడా ఉంటారా అంటే ఉండాలి వచ్చిన కదా. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు. మీరు నీట్నెస్ చూస్తున్నారు మీరు. ఉండాలి కదా, నీ ఆరోగ్యం కదా నాకు కావాలి. ఉన్నారు. మరి మీరు తాగాలంటే ఎట్లా మరి? నా దగ్గర ఉంది కదా వాటర్, అవి తాగుతాం. నేను పడేసిన వాటర్. ఓకే, పడేస్తా. రామన్నా టైంకి. ఎవరు రారు మేడం, మీరు ఎందుకు? వస్తే నాకు వస్తున్నాను చూడు. లేదు ఎవరు రారు. రా, త్వరగా రా. ఎంతసేపా? చెప్పండి. ఇంకేంటి చెప్పు. చెప్పాలి, మీరే చెప్పాలి. మీరు వాటర్ పడేకిచ్చారు, ఊకిళ్ళు, ఇంకేమైనా చేసేది ఉందా? మంచిగా అన్నమాట. ఇంకేమైనా చేసేది ఉందా? లైక్ ఇంకేమైనా నీట్నెస్ ఏమైనా మెయింటైన్ చేసేది? విన్నావు కదా, చాలు. ఏంటి ఇందులో వాటర్ నువ్వు తాగుతుందా? లేదు లేదు, అంటే స్టార్ట్ చేసాను. అంటే ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తాం కదా, స్టార్ట్ చేసిన తర్వాత నాకు లైక్ దమ్ వస్తుంది కదా, అప్పుడు నేను తాగుతాను. అప్పుడు మనకు తాగులే. కొన్ని తాగు. వద్దు వద్దు మేడం చెప్పేది. ప్లీజ్ కొన్ని కొన్ని లేదు లేదు చెప్పేది నేను వద్దు తాగు, పర్లేదు తాగు. మేడం వద్దు మేడం చెప్పేది నాకు వద్దు. ఆ, అరే, వాటర్ పడేసాను కదా. నువ్వు అన్నావు కదా. అవును, నేను తాగుతాను జర అయినా కదా. ఆహా. దీన్ని మూత పెట్టాను. కొంచెం తాగు. నేను కూడా తాగుతా. జర అయినా కదా తాగుతాను. జర అయినా కదా తాగుతాను. ఫస్ట్ తాగు ఫస్ట్. మీరు టైం వేస్ట్ చేస్తున్నారు మేడం. ఏం వేడి చేయట్లా. అయ్యో నువ్వు తాగు. మీరు టైం చాలా వేస్ట్ సరే, ఇప్పుడు చేస్తున్నారు. నా మీద నమ్మకం లేదా? నమ్మకం ఉంది, కాకపోతే మరి ఎందుకు తాగుతున్నావు? ఇప్పుడు కాదు. ఇప్పుడు నేను మీకు 5,000 నేను పే చేశాను. ఈరోజు 5,000 పే చేశాను, 10,000 పే చేశాను. నీ డబ్బులు ఏం పోవు. డబ్బులు నీ పోవు. కష్టం ఏడే పోదు, సరేనా? డబ్బులు పోవేయడం నిజమే, కాకపోతే ఏంటంటే మళ్ళీ మీరు ఇప్పుడు ఈ టైం అయిపోయాక టైం అయిపోయింది అని చెప్పేసి వెళ్ళిపోయారు అనుకో. నీ గురించి నేను ఆలోచిస్తా, ఓకేనా? వాటర్ అయితే తాగుతాను. లేదు, ఒక 2 నిమిషాలు మేడం, నాకు దాహం వేస్తలేదు యాక్చువల్గా. నా మాట వినవా మరి? వింటా వింటా అన్నావు మరి. ఇట్లా వింటే అరే ఈ మాట వినకుండా ఎట్లుంటుంది కొంచెం తాగు. ఒక 5 minutes మనం మాట్లాడదాము. మాట్లాడుకున్న తర్వాత నేను తాగుతాను. ఏం మాట్లాడతావు నువ్వు? మాట్లాడాలంటే నేను ఏం చేసిన అసలు. అందుకే వాటర్ తాగు చెప్తా అంటున్నావు. వాటర్ ఏమని చెప్పు, వాటర్ ఏమని చెప్పు. వాటరే తాగుతలేదు నేను ఇస్తుంటే ఇంక నాతో ఎట్లుంటావు నువ్వు? ఇంకా 5 నాది ఏమని చెప్పు. నాకేం నమ్మకం లేదు. నాకు నమ్మకం కావాలంటే వాటర్ తాగు. తాగుతాయండి, నాకు ఎట్లా వాటర్ లేవు కాబట్టి నీ వాటర్ తాగాల్సింది నేను. ఆ వాటర్ కూడా అవి లైక్ అవి మొత్తం గ్రీన్ అయిపోయినాయి మొత్తం అట్లా. ఫోన్ బాగుంది, ఎంత కొన్నావు? ఏది చూస్తా ఆగు. అయ్యో మాట్లాడుతురు బాయ్. మొత్తం మాట కలిపేస్తుంది, మాటలలో పెట్టి గుండొస్తుంది. చూడు మొత్తం స్టోరీ. ఏదో దోస్తులు మాట్లాడుకుంటే ఎవరో తెలిసి కలిసి ఇట్లా మాట్లాడుతుంది. ఫోన్ తీసుకున్నా వాళ్ళే ఫోన్ ఎవరితో పోయినది. ఫోన్ కనిపిస్తుంది క్లారిటీ ఉంది. ఇచ్చాడు ముందు ఫోన్ ఇచ్చింది. ఏమో కదా బాగుంది, ఎంత కొన్నావు? ఇది 16,000. అయ్యో, నాది నేను ఇంకో ఫోన్ ఉంది తీసుకోనులే. యాక్చువల్గా, అది బ్యాగ్లో ఉంది. ఆ ఫోన్ ఎక్కువ వాడను నేను, అది ఐఫోన్.
ఇది ఏంటంటే నేను జస్ట్ నా బిజినెస్ పర్పస్ ఇప్పుడు ఇది కూడా పక్కన ఎందుకు పెట్టుకున్నా అంటే క్లయింట్స్ కాల్ చేస్తూ ఉంటారు దీనికి లైక్ డిస్ట్రిబ్యూటర్స్. ఇప్పుడు మనము లైక్ షాప్కి డెలివరీ చేస్తాం మనం ఎగ్స్, వాళ్ళు గుడ్లు వాళ్ళు షాప్ వాళ్ళు కాల్ చేస్తారు. అందుకని ఇది మెయిన్గా ఇది మనకి కాల్స్ కోసం అని చెప్పి నేను పెట్టుకున్నాను ఇక్కడ. చాలా బాగుంది. ఎందుకు దీన్ని టచ్ చేయనివ్వట్లేదు? అది ఏం లేదు, అట్లేం లేదు, జస్ట్ చూపిస్తుంది చెప్తున్నాను. నేను కూడా తీసుకున్నాను కానీ తీసుకుంటా. ఇంకేంటి సంగతి? ఎంత ఉంది ఏంటి మరి అని ఇంకెంత ఉందో ఏమో. ఇంత కాస్ట్లీ ఫోన్ వాడుతున్నావు అంటే ఏమొస్తున్నారు డబ్బులు. 16,000 లెక్క లేదు ఇది తెలుసా? 1 లెక్క ఉండదు అనుకుంటా. ఇది 1 లెక్క ఉండదు అనుకుంటున్నా. అంటే ఏదో నార్మల్గా ఫోన్ ఏదో వాడాలి అంటే ఇది వాడుతున్నా అంతే కానీ. ఎంత ఎత్తుంది డబ్బు? క్యాష్ బాగానే ఉంది. లేదు క్యాష్ లేదు. ఉంది పర్లేదు, ఉంచు నేను తీయట్లేదు. ఇంకేంటి సంగతులు? స్టార్ట్ మరి నాకు గిఫ్ట్ ఏమి ఇస్తున్నావు? నువ్వు నచ్చే వచ్చాను. నేను నచ్చి వచ్చా పిలిస్తే కాదు కానీ పైసలు తీసుకున్నట్టు అది కామన్. అది పైసలు ఇచ్చేసే కదా నేను నచ్చినట్టయితే. అట్లా ఎట్లా ఇస్తా? ఎప్పుడైతే చూసినా నచ్చావు కదా. ఇప్పుడు నచ్చిన ఓకే, మరి పైసలు తీసుకున్నావు నచ్చినట్టయితే పైసలు తీసుకోవద్దు. వేరు చూడకముందు ఇది చూసినా. ఏం ఇద్దాం అనుకుంటున్నావు? మీరు నాకు ఇచ్చేదాన్ని బట్టి మీకు ఏం చేయాలో. నేను ఫుల్ క్లారిటీ. ఏదంటే అది కానీ నాకేమి ఇస్తావు? మీరు కూడా నాకు ఫుల్గా నేను సాటిస్ఫై అయితే మీరు ఏదైనా అది. ఓకే ఏం చేద్దాం అనుకుంటున్నావు? మీరు చెప్పండి. మీరు ఎందుకు అలా వెనకలు తిరిగిపోతున్నా? నాకు ఫస్ట్ టైం ఇది యాక్చువల్గా. అబ్బో మాకేదో ఎన్నోసార్లు అయినట్టు. అంటే ఆల్రెడీ మీకు అయ్యింది కాబట్టి కదా నేను మిమ్మల్ని తెలుసుకున్నాను అట్లా. అవునా? సరే ఇంకా కథ ఏంది మరి? చెప్పాలి, మీరే చెప్పాలి. ఎందుకు అంత సిగ్గుపడుతున్నా? అంటే ఫస్ట్ టైం కదా నాకు కొంచెం సిగ్గు అవుతుంది అనమాట. అంత సిగ్గు పడద్దు కదా. అంటే సిగ్గుపడితే ఏం చేస్తామని? సిగ్గు పడుతుంది అంటే ఇది ఫస్ట్ టైం అన్నట్టు నాకు. మాటిస్తలేదు ఎందుకు? అంటే కొంచెం తడబడుతున్నాను అనమాట. అంటే లెక్క తాగుతా మీరు వాటర్ తాగుతా, నేను వాటర్ తాగుతా. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు మనం ఒకసారి చేసినాం అనుకో, దాని తర్వాత నాకు కొంచెం లైక్ దమ్ వచ్చినట్టు అవుతుంది కదా, అప్పుడు తాగుతా నీళ్ళు. సరే తాగవా? అంటే తాగుతా అట్లేం లేదు. పోతే ఏంటంటే ఒక్కసారి మేము చేసినాక లైక్ అప్పుడు దాహం వేస్తే అప్పుడు తాగొచ్చు అన్నట్టు నేను అనుకున్నాను. అంటే ఇప్పటికీ దాహం వేస్తుంది కానీ మనం స్టార్ట్ చేసి మన మధ్యలో ప్రాసెస్లో మధ్యలో ఉన్నప్పుడు అప్పుడు కూడా తాగొచ్చు అన్నట్టు. ఇప్పుడు చెప్పలేదు కదా, ఇప్పుడు అరే నువ్వు నాకు ఇష్టపడతలేవా? నువ్వు ఏం లాభం, ఎంతగానో ప్రేమ చేస్తున్నావు, ఎంతగానో ఫోర్స్ చేస్తున్నావు. అందుకే కొన్నిదా బాగున్నా? ఇంకొంచెం బాగుంటాయి నా ఇంట్లో వాటర్ ఇవి. ఇంకొంచెం కారం కారం ఉన్నట్టుంది. ఏం లేదు, ఎందుకుంటే మా కుండలో వాటర్ నేను న్యాచురల్ అంతా. అవి వాటర్ నీళ్ళు తీసింది తాగుతాయి కుంపేసి నీళ్ళు తాగిపిస్తూ ఉంది బలవంతంగా. అది తాగేసిండు బాయ్. నేను చెప్తానే ఉన్నారా ఇక నీళ్ళు వాళ్ళు చేశారు ఇప్పుడు తాగితే ఎప్పటి చెప్పినా మీకు తాగినట్టు చేయరా అని. మింగుతున్న బాయ్ నీళ్ళు. ఆకలి కూడా ఉన్నాడు ఎందుకు నిజంగానే తాగుతుండ్రు. నిజంగా తాగిండ్రు, కొన్ని తాగిండు. చూడు ఇంకా తాగు ఇంకా తాగు ఇంకా తాగు. నేను అమ్మాయి పెద్ద కిలాడిది ఉందిరా. చూడు ఇంకా తాగు తాగు అంటుంది నీళ్ళు. వండ పెట్టేస్తాను. మొత్తం అయిపోయింది. ప్లాన్ ప్రకారం చేస్తుంది. బాయ్ పోదాం నడు బాయ్, పోయి కింది పోదాం. ఆగరా పైన ఉన్నాగా, పైన ఉన్నామా అవి ఏం చేస్తావు చూద్దామా. మనం పైన ఉన్నాం కదరా. కొంచెం ఏదో చేదు ఉన్నట్టు. నీకు ఎందుకైనా జ్వరం వచ్చిందేమో.
జ్వరం వచ్చి ఉండొచ్చు. టాబ్లెట్స్ ఉన్నాయా అంటే ఏనా మెల్లగా. ఓకే ఓకే ఓకే. ఎవరో కలుసుకుంటున్నారు. మీ ఫ్రెండా? లేదు అట్లేం లేదు కానీ వేరే టేస్ట్ ఉన్నాయి వాటర్ ఇవి. నేను వాటర్ న్యాచురల్ వాడతా ఏదైనా. మీరు తాగండి, మీరు కూడా తాగండి. నేను తాగిన ఆల్రెడీ. తాగు నువ్వు కూడా తాగు. కింద మీరు బుక్ చేస్తారు కదా, లొకేషన్కి వచ్చినా తాగిన. మళ్ళీ 2 బాటిల్ తెచ్చుకుంటా నేను. 1 బాటిల్ అయిపోయింది. అయితే ఇది ఉంది ఎట్లా మనకు అవసరం. వాటర్ ఎక్కువ తాగుతారు మీరు, లైక్ హైడ్రేషన్ కోసం, ఫేస్ బాడీ బాగుంటుంది. ప్లస్ ఏంటంటే ఇన్ఫెక్షన్ అనేది ఉండదు. అందుకోసం నేను వాటర్ ఎక్కువ తీసుకుంటా. నాకు తెలియదు కదా మీ ఇంట్లో వాటర్ అట్లా ఉన్నాయి అని. తేవడం మంచి పని అయింది. తేవడం మంచి పని కదా, చాలా బాగుందా? బాగుందా? వాటర్ బాగానే ఉన్నాయి. ఎందుకు నా ప్రేమలో లేవా? అది బాగున్నాయి, వాటర్ బాగున్నాయి, అట్లేం లేదు. తాగుతాయి కొన్ని? లేదు లేదు లేదు, మీరు స్టార్ట్ చేసాం కదా మనము. ఓకే, స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేద్దాం. ఒక్క నిమిషం. అయ్యో ఏమైంది? స్టార్ట్ చేయను ఇప్పటి వరకు. లేదు, అవుతుండే ఏమేమో అవుతుంది. కొంచెం ఆయాసం అయినట్టు అవుతుంది కొద్దిగా. ఫోన్ పక్క పెడుతున్నా. ఓకే, అందుకు డౌన్ చేసేపు స్టార్ట్ చేసి ఎందుకో నాకు ఎట్లా అవుతుంది. నాకు ఏమైతుంది? నిద్ర వచ్చినట్టు అవుతుంది. నాకు కొంచెం మత్తుగా అనిపిస్తుంది. నేను పడుకుంటే వాళ్ళు వెళ్ళిపోతావు కదా. నేను పోలేదులే, పడుకో. ఇంకా నీ టైం ఉంటుంది అని చెప్పేసి పర్లేదు, 10,000 పడుకోలేదు. పడుకోబెట్టారా? బాయ్ వానికి ఇటు అవుతున్నట్టుంది బాయ్. చూడవు ఆగమాగం అవుతుండు, అతను అయితేలేస్తుంది. చూడు వాళ్ళకే పట్టుకుంటున్నాడు. ఉన్నారా తాగినట్టు చేయరా, తాగతని. అయ్యో స్టోరీ భయ. మరి అనుకుంటుంది భయ, నడువు భయ ఊదాం. రాదు మనం ఇంట్లో ఉన్నాం కదా, రాదు. టెన్షన్ కూడా కాదు. ఇది మనకు ఆగల భయ మళ్ళీ. ఏం కదా రాదు, మనం ఇంట్లో ఉన్నాగా. అది దాని ప్లాన్ ప్రకారం చేస్తుంది, అది రాదు. మనం ఉన్నాగా, రాదు. టెన్షన్ అదే ఏం చేస్తే వద్దామా. మీరు ఉంటారు కదా, మీరు ఓకే పడుకో. నేను పడుకో. నాకు అస్సలు అవుతలేదు. కింద మత్తి కింద చాలా. పడుకో.
అవి జోబులలో చేతులు పెడుతుంది బాయ్. అవి జోబులో అన్ని అన్ని అవి అన్ని స్కామ్ చేస్తారు బాయ్. నడు బాయ్. మీరెవరు మీరెవరు ఏం చేసిన నేనేం చేసిన మీరెవరు 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 నేనేం చేసిన తను పడుకున్నాడు పడుకున్నాడు తను ఏం చేసిన నువ్వెందుకు వచ్చినావు? ఎవరు నువ్వు అసలు? మీరెవరు అసలు మా తమ్ముడాడు ఏం చేసినావు నువ్వు అని? నేనేం చేయలేదు నేనేం చేస్తా పడుకున్నాడు తను ఏడికి పోతున్నావు? మన డోర్ తీసుకొని నేను మా ఇంటికి వెళ్తున్నా రెస్ట్ తీసుకుంటాడు నేను వెళ్తున్నా శివ ఏంది రూబాబు చేస్తున్నాడు ఏంది రూబాబు చేస్తున్నాడు నేను పోలీసులో పోలీసా మీరు నాకు రేపు చేయడానికి వచ్చిరా దేనికి వచ్చిర్రు మీ ఇద్దరు వచ్చిర్రు ఆగు నేను పోలీసులు ఇక్కడ నా ఫోను నా ఫోన్ ఇక్కడ అరే నా ఫోన్ తీసుకురా నా ఫోన్ నేను పోలీసులు ఫోన్ చేస్తా నేను నా ఫోన్ నా ఫోన్ లేచాడు భయ. శివ మాట్లాడేది ఏం తెచ్చిగట్టినావు మావానికి? నేను వాటర్ లేదు వాటర్ లేదు వచ్చిన నేను చేస్తా నా ఫోన్ లేచాడు భయ. ఫోన్ చేస్తా శివాదే అది అరే భయ లేచాడు భయ. నేను ఫోన్ చేస్తాను పోలీసులు మీరు అందరూ ఏం చేయడానికి వచ్చిరా శివ అయ్యా నా ఫోన్ రేపు చేస్తున్నా చెప్తాను పోలీసులు ఫోన్ చేస్తాను లేదు మీరు నాకు ఇది చింపారు నాకు చింపారు నేను పోలీసులు ఫోన్ చేస్తాను ముట్టుకున్నారు నేను చెప్తా నేను ఫోన్ చేస్తా చింపేసి వాళ్ళు రూమ్ లోకి పిలిచిరు తర్వాత ఇద్దరు వచ్చి రేపు చేస్తాను పడుకున్నాడు కాదు తను పడుకున్నాడు వాటర్ లేడు వాటర్ నేను ఫోన్ చేస్తా ఇప్పుడు అక్క ఎందుకంటున్నావు ఇందరు ఏమన్నా ఇప్పుడు అక్క ఎందుకంటున్నావు నువ్వు నేను ఆగా నేను ఫోన్ చేస్తా ఏమో నాకేం తెలుసు నాకేం తెలుసు మీరు ఎవరు అసలు ఎందుకు వచ్చి ఎందుకున్నారు? చెప్తాడే నేను ఎవరు అన్నది నేను ఎందుకు చెప్తా ఏం చేసినావు? నేనేం చేయలేదు నేనేం చేయలేదు నాకేం పని మీరు ఇక్కడ తెలిసినప్పుడు నేను పోలీస్ కేసు పెడతాను నేనేం చేయలేదు తన్ని వాటర్ అడిగిన వాటర్ ఇచ్చినా అంతే వాడు లేవాడా చూడు నాకు తెలియదు అది నాకేం అడుగుతారు వాడు నేను వాటర్ ఇచ్చిన అసలు మీరు ఎవరు నా మీదకి ఎందుకు వస్తారు కూర్చొని మాట్లాడేది లేదు నాకు మీరు ఏదో రేపు చేయడానికి వచ్చిర్రు మీరు రేపు చేయడానికి వచ్చిర్రు నేనైతే వదరా నేను పోలీసులు ఎందుకు వస్తారు మీరు ఎందుకు వస్తారు నా మీద చేతులు ఒక వాడు ఇక్కడ లాగిండు నువ్వు ఇక్కడ వేసినా చెయ్యని చెప్తా చేసిరు మీరు నాకేం రాబాయ్ నీ తమ్ముడు నాకేంది నీ తమ్ముడు అడుగు ఎందుకు పిలిచిండ నాకు నువ్వు నాకు చెప్పు నాకేం రాబాయ్ సంబంధం నాకేం సంబంధం నాకేం తాగట్టు కూడా వాడు ఆళ్ళ పళ్ళ చూడండికి నాకెందుకు పడుతున్నారు లేదు కదరా ఎట్లా వచ్చిర్రా మీరు ఎట్లా వచ్చిర్రా నాకు లేరు రేపు చేయడానికి వచ్చిర్రా నాకు నేను పోలీసులు ఫోన్ చేసి ఏ అక్క లేదు చూడు
శుభా శుభా వేస్తాడు, తనకి ఏమైతుంది? మీరే వేస్తే భయ్, నాకు ఎట్లా చేసింది చూడు భయ్, అగో. ఇప్పటి వరకేనేమో రుబాబు చేసిర్రు, ఇప్పుడు అక్క ఎట్లా అక్క చేసిండు? అక్క అంటారు. పోలీస్ కేసు అని మాట్లాడతాను నేను పోలీసుకి అయితే కంప్లైంట్ చేస్తా. అది నువ్వు ఆడపిల్లని మాట్లాడి ఫస్ట్ ఏం మాట్లాడారు మీరు? మీ మీదకి వచ్చారు. మీరు పోలీస్ కేసు అనకండి. నువ్వు బట్టలు ఇప్పి వాడు ఉండు, ఏమైంది, ఏం చేసింది? తీసుకోవాల్సింది నా మీద ఎందుకు ఉరికిరు? నా మీద కొరకు వచ్చిర్రు అబ్బాయి మీరు? ఆడపిల్ల నాన్న మీ ఇష్టం ఎట్లా చేసాం అనుకున్నారా? వాడి పక్క ఒక పక్క ఏం చేద్దామని వచ్చింది. ఏం చేస్తాం అక్క? వాడేం చేసి బయట చూపుతుంది ఏం రా? నేను ఇట్లనే చెప్తా, నేను ఇదే చెప్తా, పోలీసులకు అదే చెప్తా. సార్ నాకు కొంగు బట్టలు ఆగుతారు వీళ్ళు ఈ రూమ్ లో పిలిచి అని చెప్తా. వాడి సంగతి ఏమో నాకు తెలియదు, మీ సంగతి అయితే నేను అక్కేంద్రా అక్క. వాడు నీ తమ్ముడు నేను నీకు అక్కనేంద్రా? అక్క అంటావు మళ్ళా? అవునా మీ దగ్గర ఎంత ఉన్నాయి పైసలు? ఫోన్ పేలు కదరా ఇప్పుడు జబ్బులో పెట్టుకున్నారు అవి పైసలు లేవక్క. ఉంటే చూడు ఫోన్ పే చేయి. పైసలు మామూలు పరిస్థితి ఏంటి అక్క? నువ్వు పైసలు వాడికేమైందిరా భయ్? మీరెందుకు వచ్చి చెప్పుర్రి? వాడి మొదలు పైసలు ఎందుకు తీసుకున్నావు? మమ్మల్ని వాడెందుకు మీరేం రా భయ్? వాడు తీస్తే మీకెందుకు కడతా? ఇస్తారా లేదంటే నేను వెళ్ళి కంప్లైంట్ చేయాలి? ఫోటో దాంట్లో చూపిస్తాను. ఏమిరా కథలు ఎంత పట్టు? పడ్డదా? 10,000 కొట్టు. అది ఏమి ఏమిరా ఇద్దరు వచ్చారు మీ దగ్గరికి? మీ కోళ్ళు పిలుస్తా వచ్చారా భయ్? కొట్టరా ఫస్ట్ ఫస్ట్ కొట్టు. ఆడేమో నాకు తెలియదురా భయ్, మీరు వచ్చారు కాబట్టి నేను మీతో మాట్లాడుతున్నా. అక్క నంబర్ చెప్పు అక్క. అక్క అనగరా సిగ్గు అవుతుంది. అక్క అంటావు నంబర్ చెప్పండి. నంబర్ తగిన లేదా? నంబర్ అక్క అంటారు. నంబర్ చెప్పండి. అందులో ఉంటుంది చూడు. మీ నంబర్ నా దగ్గర ఎట్లుందో చెప్పండి. అది మీ వాడు ఫోన్ రా భయ్, తెలుస్తులే. కాదు మీ నంబర్ ఇలా కొట్టుండ్రి, మేము పైసలు కొడతాం. ఉన్న పరిస్థితి ఏంది, ఆమె ఏం మాట్లాడుతుంది? ఆగరా భయ్. కొడు. చూడక్క అయిపోయింది. వచ్చింది. అక్క మామూలు ఏం చేసినావు? నన్ను వెళ్ళనిస్తారా వెళ్ళనియరా? మామూలు అరే నా సంబంధం లేదు చెప్పక్క. నా సంబంధం లేదు, నేను పోతున్నా. పైసలు కొట్టేసాను అక్క. కొట్టిరు ఎందుకు కొట్టిరు? రుటి కొట్టిరా భయ్? మీరు నా మీద వచ్చారు కాబట్టి వేయించుకున్నా. ఫస్ట్ ఎట్లుంటే నేను పైసలు అడుగుకున్నాను కదా, ఫస్ట్ ఇట్లా లేదు కదా, నా మీదకి వచ్చారు కదా. నీకు కంప్లైంట్ చేస్తావా? నన్ను ఫోన్ ఇస్తారా ఫోన్ ఇయ్యారా? కంప్లైంట్ ఇవ్వాలి. ఫోన్ ఇస్తా అంటే మంచిగా వెళ్ళిపోతా. ఫోన్ ఇవి ఇబ్బంది పెడతాంటే కేసు ఇస్తాను. అవునా? ఇంతసేపు నువ్వు మాట్లాడమా? ఎందుకు పెడుతున్నావు? డోర్ ఎందుకు ఏం నటిస్తున్నావు? చాలా ఇష్టం మీదకి వచ్చింది. వానికి ఏం చేసినావు? వానికి ఏం చేసినావు? ఫ్యామిలీ కాదు అన్ని నువ్వు ఏమేమి చేసినావు వచ్చినప్పుడు అన్ని రికార్డ్ అయినాయి. అన్ని చూసి వచ్చినా మేము అర్థమైందా? చూసి వచ్చినా మేము మంచిగా మాట్లాడు, మంచిగా మాట్లాడు. దూరం దూరం నువ్వు దగ్గర కూడా దూరం దూరం మంచిగా మాట్లాడు. అక్క నువ్వు వచ్చిన కాడికి ఏం చేసినావు, వాళ్ళు ఏం చేసావు అన్నీ పెట్టినావు. అందరి అన్ని చూసి వచ్చిన మేము నువ్వు ఏం చేసినావు అని మేము కెమెరా పెట్టినామాట. కెమెరా పెట్టుకొని చూసుకున్నాం. ఆడ సిగరెట్ కెమెరా ఇప్పుడు మా ఫోన్ వేసుకొని పెట్టినాము. ఆడ కూడా ఒక కెమెరా, ఆడ 2 కెమెరాలు పెట్టి పోయినాం. ఏం చేస్తున్నావు గెలవాలని. వాళ్ళు ఏం చేసి వాళ్ళు పెట్టినావు చెప్పు. వాళ్ళు ఏం కలిపినావు వాటర్, ఏం కలిపినావు వాటర్ చెప్పు చెప్పు. నువ్వు ఇట్లా పిలిచి ట్రాక్ చేస్తున్నావా? ఏం చేస్తున్నావు? ఏం పని చేస్తున్నావు? అవునా? వేరే కాదు బతుకు కాదు మరి. ఏం చేస్తున్నావు? ఏం పని చేస్తున్నావు? మనుషులు పడుకున్నాక పైసలు తీసుకొని రికార్డ్
అయింది అన్ని రికార్డ్ మాకు అన్ని చూస్తాం తమ్ముడు ప్లీజ్ అరే ఫస్ట్ పోయి అంబులెన్స్ పోయి ఫస్ట్ తమ్ముడు ప్లీజ్ తమ్ముడు తమ్ముడు నీ కాలు నీ కాలు పట్టుకుంటా నీ కాలు పట్టుకుంటా నేను పిలిపిస్తే ఇప్పుడు పోలీసులు నువ్వు ఎక్కువ మాట్లాడు మాకు అస్సలు దగ్గర దూరం ఉండి పోలీసులు నేను పిలిస్తే ఇప్పుడు ఇప్పుడే పిలిపిస్తామా ఇప్పుడే పిలిపిస్తాం పిలిపిస్తాను పైసలు దగ్గర తీసుకున్నావు అన్ని ఇవ్వాల్సిందే రావు ఫోన్ చేస్తున్నావు తమ్ముడు ఇచ్చేస్తా కెమెరా దగ్గర కెమెరా అసలు దగ్గర నేను వేసేస్తా పైసలు కెమెరా దగ్గర పోకక్క నీకు పైసలు ఎన్ని ఉన్నాయి? సరే ఎవరో ఏమేమి తీసుకుని పైసలు తీసుకుంటా పోలీసు దగ్గర ఇదే నన్ను చేసేది నీళ్ళ కలుపుకుంది వస్తుంది కుడుతున్నా అదేం నీళ్ళు తాగాలి వేరే నీళ్ళు తాగొద్దు చూసినా నీ బాగా తమ్ముడు తీసే తమ్ముడు అక్క అనుకో తమ్ముడు తీసే అక్క అనుకొని మాట్లాడుతున్నాం అక్క మేము తీసే తమ్ముడు ప్లీజ్ తమ్ముడు ప్లీజ్ నేను కెమెరా దగ్గర పైసలు వేసిస్తా వద్దు నీకు ఎన్ని అక్క అంటారు నేనేమన్నా ఫస్ట్ కెమెరా దగ్గర రాకక్క ఇద్దరికి ఇస్తా కెమెరా దగ్గర పోకన్నా నీకు కెమెరా దగ్గర పో. కెమెరా దగ్గర వెళ్ళమనుకో ఈయనే కొట్టేస్తా నేను కెమెరా దగ్గర అసలు పోకక్క పోలీసు వాళ్ళ దగ్గర కూడా పచ్చకడ్లా కొడతా తమ్ముడు ఎన్ని పైసలు కావాలి నేను కొడతా తమ్ముడు ఇప్పుడే కొట్టేస్తా తమ్ముడు. నువ్వు దూరం పో. నువ్వు తమ్ముడు, దూరం పో. నీ కొట్టినా? దూరం పో, నువ్వు దగ్గర పైసలు నువ్వు ఎన్ని తీసుకున్నా అందరూ కొట్టాలి. అన్ని ఎక్కువ ఇస్తా. ఊర్లతో ఏం చేస్తున్నావే నువ్వు ఎక్కువ వేస్తా తమ్ముడు. నువ్వు దగ్గర రాకే దూరం పో ఫస్ట్ దూరం తమ్ముడు, నువ్వు దగ్గర అసలు ప్లీజ్ తమ్ముడు. కెమెరా దగ్గర అసలు దూరం పో. ట్రాప్ చేసుకుంటా ఆ, పైసలు ఎంత మంది తీసుకున్నా, ట్రాప్ అన్ని చేసుకున్నా, కొట్టాలి. ఏం చేయలేదు తమ్ముడు. వాళ్ళే ఏం అడిగిరు చేస్తావు మరి? వాళ్ళే అడిగిరు వాళ్ళు తమ్ముడు అడిగితే నువ్వు ఏం చేయాలి వాళ్ళే అడిగిరు మరి నేను ఆడపిల్లం కదా తమ్ముడు అయితే ఆడపిల్ల అయితే మరి నువ్వు ఉత్తిగా నీ వస్తారా పైసలు తమ్ముడు? పైసలు తీసుకొని పోవాలి ఉత్తిగా నువ్వు వస్తారా? మాట్లాడుకున్న పైసలు తీసుకొని పోవాలి నువ్వు ఫోన్లు గుంజుకొని వాళ్ళ దగ్గర పైసలు వాళ్ళు పనుకున్నాక మత్తిచ్చి ఏముంటాయి అవి గుంజుకొని పోతుంది? ఏముంటాయి తీసుకొని పోతావు గోల్డ్ పైసలు ఫోన్ అన్ని తీసుకొని పోతావు ఇదా నువ్వు తమ్ముడు, చేసేది? పైసలు వేస్తా తమ్ముడు. ఏ, ఏ, దూరం పో. నీకు ఇస్తా. నువ్వు దూరం పో. నువ్వు అసలు దగ్గర నువ్వు అసలు దగ్గర కెమెరా ఒక్కటి తీసి ఏ, కెమెరా ఆపం కెమెరా అసలు ఆపం దూరం ఆపు తమ్ముడు. ఆపు తమ్ముడు. జరుగు, జరుగు. తమ్ముడు, ఆపు తమ్ముడు. బైక్ నువ్వు అంబులెన్స్ ఫోన్ చేయమని బయట తీసుకొని రా. తమ్ముడు, నువ్వు ఆపు నువ్వు తమ్ముడు. నువ్వు తమ్ముడు, ఆపు తమ్ముడు. ఏ, నువ్వు ఆపు అంబులెన్స్ తమ్ముడు. ఫోన్ తమ్ముడు, బయట వస్తున్నా. తీసే తమ్ముడు. తమ్ముడు, ఏ శివ రే అరే శివ శివ హలో అరే హలో నా అంబులెన్సా ఏం లేదు ఇక్కడ కొత్తాను మా ఫ్రెండ్ మా తమ్ముడు అన్కాన్షియస్ అయ్యిండు స్లీపింగ్ పిల్స్ ఉన్నట్టు ఇక్కడ అడ్రస్సా ఇది డీడీ కాలనీ అయ్యప్ప టెంపుల్ దగ్గరకు వచ్చి నాకు కాల్ చేయండి లేస్తలేడు అన్న చాలాసేపటి నుంచి చెప్తున్నాను మరి అవి ఎంత డోస్ వేసుకున్నా తెలియదు ఓకే వస్తున్నారా సరే అక్కడికి వచ్చి కాల్ చేయండి ఇదే నెంబర్ చేయండి ఓకే